హైదరాబాద్ గాయత్రి నగర్ లో కార్ డ్రైవర్ బీభత్సం సృష్టించాడు. టూ వీలర్ ను ఢీకొట్టి బైకర్ పై దాడి చేశాడు. అడ్డుకోబోయిన బాధితుడి తండ్రి జిలానీని కార్ బానెట్ పై 2 కిలోమీటర్ల వరకు ఎలా ఈడ్చుకువెడుతున్నాడో చూడండి. స్థానికులు అడ్డుకోవడంతో వెంటనే ఆ బాధితుడిని వదిలేశాడు. ఈ ప్రమాదంలో ఫైజల్ తీవ్రంగా గాయపడగా ఆసుపత్రిలో చికిత్స అందిస్తూ ఉన్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇండికేటర్ వేసి రైట్ టర్న్ తీసుకుంటే వచ్చి డివైడర్కి మధ్యలో పెట్టేసింది. బండి మధ్యలో పెట్టి లొల్లి చేసింది. జరిసేపు మాట్లాడిన అంత కొట్టిన ఒక దెబ్బ కొడితే తలకి దెబ్బ తాకింది. అలా అని చెప్పి నేను ఒక దెబ్బ కొట్టిన ముక్కు మీద. కొట్టంగానే జుట్టు పట్టేసింది. అది జుట్టు పట్టుకొని గుంజుకొని వెళ్ళిపోయింది. డైరెక్ట్ బానట్కి వేసుకొని డివైడర్ గుద్దుకుడా రాయల్ బార్ కాడ స్టార్ట్ చేస్తే గ్యాలక్సీ కేఫ్ కాడ వదిలేసి నన్ను వదిలేయగానే అలా పడిపోయినా. ఇంకో అన్న వచ్చి హాస్పిటల్ తీసుకుపోయాడు నన్ను. డాడీని ఆడున్నాడు. అందరూ హాస్పిటల్కి వచ్చారు. నాకు తాగుండొచ్చు, మందేమో తాగి ఉన్నాయి. దిగుతలేడు బండ్లకేంచి అసలు. దిగుడు కొడుతుండు మనుషులని. ఎవరు ఆపినా ఆగుతలేడు. అందరినీ తిడుతుండు, కొడుతుండు, గుంజుకొని వెళ్ళిపోతుండు అందరినీ. లోపల బోన్స్ ఫ్రాక్చర్ అయినాయి. ఆ కాలు ఒకటి పోయింది. ఇచ్చి దెబ్బలు తాకినాయి. ఇలా కుట్లు పడ్డాయి, పలాని కుట్లు పడ్డాయి. అసలు ప్రమాదం ఎలా జరిగింది, కార్ డ్రైవర్ ప్రవర్తనపై బాధితుడు జిలానీ ఏమంటున్నారు? ఈ ఘటనకు సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ని మా కరెస్పాండెంట్ శ్రవణ్ అందిస్తారు. మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ ఒక టూ వీలర్ని యాక్సిడెంట్ చేయడంతో పాటు ఎందుకు యాక్సిడెంట్ చేశారని అడిగినందుకు ఆ టూ వీలర్ మీద ఉన్న వాళ్ళ వ్యక్తులతో గొడవ పడ్డాడు. ఆ బండిని ఆపే ప్రయత్నంలో టూ వీలర్ మీద ఉన్న వ్యక్తి జిలానీ అనే వ్యక్తి ఆ బ్యానెట్ మీద ఎక్కి ఉండగా దాదాపు 2-3 కిలోమీటర్లు అదే బ్యానెట్ మీద అట్నే మనిషిని పట్టుకొని ఉండగా లాక్కుంటూ వెళ్ళిన ఉదంతంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం అతన్ని ఎవరైతే ర్యాష్ డ్రైవింగ్ చేశారో అతన్ని అరెస్ట్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది, ఎఫ్ఐఆర్ నమోదు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఏమైందండి అసలు యాక్చువల్లీ నిన్న? నేను మీర్పేట్ నుంచి ఎల్బీ నగర్ పోవాలి సార్. గాయత్రి నగర్ కాడంగా చిన్న రోడ్డు ఉన్నది. ఆడంగా టర్నింగ్ అవుతుంటే వెనకంగా కారు వచ్చింది. మా అబ్బాయి రైట్ సైడ్ తిరగాలని రైట్ టర్న్ చేయాలని ఇండికేటర్ వేసిండు. ఇండికేటర్ వేయగానే వాడు వెనక కారు వచ్చి ఏమన్నాడు, అరే ఇంత దూరం నుంచి ఇండికేటర్ ఎందుకు వేస్తున్నావు అన్న అంటే, కాదన్నా మేము టర్నింగ్ చేసిండు అందుకొరకే ఇండికేటర్ వేసినావు అంటే, ఇంత దూరం నుంచి ఇండికేటర్ వేస్తావురా అట్లా ఇట్లా అని మాతోటి వాగ్దానానికి దిగిండు. గొడవ పడి ముందుకు పోయి డివైడర్ ఉన్నది, ముందుకు పోయి డివైడర్ పక్కకు ఆపిండు బండి. మేము డివైడర్కు ఆ బండికి మధ్యన ఆగిపోయినాక ఆ కారు అద్దం దింపి మా పిల్లగాని జుట్టు పట్టుకుని కారు లోపలికి గుంజుకున్నాడు. మా పిల్లగాడి కానేమో కింద ఉన్నాయి, బాడీ మొత్తం కింద ఉన్నది, పిల్లగాని నెత్తి మొత్తం లోపల ఉన్నది. ఇక అట్టనే జుట్టు పట్టుకోగానే నేను పోయి బానాడు పట్టుకుని పిల్లగాని జుట్టు ఇచ్చిపెట్టంటే ఇచ్చిపెడతలేడు. పిల్లగాని జుట్టు ఇచ్చిపెడతలేడు. మొత్తం డివైడర్కు గుద్దుకుంటా మొత్తం ఒక 10-20 ఫర్లాంగ్ తీసుకుపోయిండొచ్చు. ఆడ పిల్లగాన్ని వదిలేసిండు. నువ్వు బానెట్ మీదే ఉన్నావు అప్పుడు పట్టుకొని? బానెట్ మీదనే ఉన్నా సార్. ఆ పిల్లగాన్ని వదిలేసి నేను బానెట్ మీదనే ఉన్నా. ఆపు అంటే ఆపుతలేడు. ఆ పక్కల జనాలు ఉన్నారు, వాళ్ళకు కూడా కేకలేసి చెప్తాను నేను, అన్నా జర బండి ఆపు అన్న అంటే కూడా ఆపుతలేడు. అట్లానే మందమల్లం. మొత్తం ఎన్ని కిలోమీటర్ల వరకు ఇట్లా? టోటల్ మనకు మొత్తం 2 కిలోమీటర్ల వరకు తీసుకుపోయింది సార్ అతను. మీకు అనుమానం ఉందా ఆయన మద్యం తాగిండనో లేకపోతే గాంజా కొట్టిండు అట్లాంటి అనుమానం అనిపించే మంచి ప్రవర్తన? నాకు ఆ మంచి ప్రవర్తన చూస్తే గంజాయి కొట్టినట్టు కనపడుతుంది సార్. మద్యం తాగినట్టు కనపడతలేదు కానీ గంజాయి తాగిండు అతను. ఇది మాత్రం పక్కా గ్యారంటీగా చెప్తున్నాడు. బండ్లకి వెళ్ళి దిగుతలేడు, అసలు స్టీరింగ్ ఇచ్చిపెడతలేడు. మొత్తం గంజాయి మత్తులే ఉన్నాడు అతను. మా పిల్లగానికి మొత్తం డివైడర్కి గుద్ది మొత్తం పరిశాన్ చేసి బొక్కలని ఇరిపోయినాయి అని. నాకు ఉన్నదే ఒక్క కొడుకు, వాడు సంపాదిస్తేనే మాకు గడవాలి. పిల్లగాడి పరిస్థితి బాగాలేదు సార్, చాలా పరిశ్రమలో సార్. నేను నాకు ఆదుకునేటోళ్ళు లేరు సార్. సో ఇది ఓవరాల్గా పరిస్థితి. TG07U1109 ఎర్టిగా వెహికల్ ఆన్ గవర్నమెంట్ డ్యూటీ అని రాసుంది. ఈ వెహికల్ ఏంటి అనేది ప్రస్తుతం పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఎవరైతే డ్రైవింగ్ చేసిన వ్యక్తిని ఈరోజు పోలీసులు పిలిపించి విచారణ చేసి మద్యం మత్తులోనా గంజాయి మత్తులోనా ఎందుకు చేశారనే విషయాన్ని ఎంక్వైరీ చేయబోతున్నారు. విత్ కెమెరా పర్సన్ సురేష్తో శ్రవణ్, TV9 హైదరాబాద్.